వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఎఫ్పీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో డెమో రూపంలో చెప్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోదు. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు తెలియాలనుకుంటే అండ్ మనకి ఏపీ ఈఎఫ్పీ సెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఎంసెట్ 2025కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ నా నుంచి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మేము గైడెన్స్ ఇస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే డైరెక్ట్ మేమే దగ్గరుండి మొత్తం ప్రాసెస్ అంతా చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం అలాట్మెంట్ వరకు మేమే జాగ్రత్తగా అయితే చూసుకుంటాం అనమాట. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీ యొక్క అబ్బాయి కానీ మీ యొక్క అమ్మాయి కానీ 12th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఎంసెట్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా పర్టికులర్ కాలేజీ కానీ టాప్ కాలేజెస్ ఏది జాయిన్ అవ్వాలి లేదా ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి కానీ బ్రాంచ్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ కౌన్సిలింగ్ అప్డేట్స్కి సంబంధించి కానీ స్కాలర్షిప్కి సంబంధించి కానీ మీరు అన్ని అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇది పేరెంట్స్కి అయితే మనకి ఈ యొక్క ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాలేజీ దోస్తు నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది ట్రస్టెడ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. వెళ్ళినట్టయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే లింక్ ఉందో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ దీన్ని ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏవైతే అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఏవైతే ఇచ్చుంటారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి అనమాట. ఓకేనా. లైక్ ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, ఆధార్ నెంబరు అండ్ మీ యొక్క ఫోటో అనేది చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మిస్టేక్ చేసుకుంటే ఏ విధంగా రీఎడిట్ చేసుకోవాలని కూడా మీకు చివరిలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్ చెక్ చేసుకొని మిస్టేక్ ఉంటే మనకి సెకండ్ స్టెప్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. మనకి నెక్స్ట్ జెండర్ అనే తప్పు ఉంటే సెకండ్ మిస్టేక్లో అంటే మనకి నెక్స్ట్ స్టెప్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే నెక్స్ట్ స్టెప్ రీజన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మైనారిటీ క్యాస్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి అనమాట. అయితే మీకు కిందకు వెళ్తే జెండర్ కిందన ఇక్కడ మన క్యాస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్యాస్ట్ కేటగిరీ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఉంటుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఈ క్యాస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు రీజన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. మొబైల్ నెంబరు అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఉందా లేదని చూపిస్తుంది. ఓసీ వాళ్ళకి ఇక్కడ మనకి ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఓసీ కానీ పెట్టినట్టయితే మీకు ఈడబ్ల్యూఎస్ అయితే అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ అనేది కూడా మీకు ఇన్కమ్ అనేది ఉంటే ఇన్కమ్ అనేది కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఫామ్ ఉంటుంది. ఏపీ సేవ మీ సేవ అని అడుగుతుంది. ఏపీ సేవ మీ సేవ ఏది సెలెక్ట్ చేసినా మీకు అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ అనేది అప్లికేబులా నాట్ అప్లికేబుల్ అయితే అడుగుతుంది. ఇన్కమ్ కానీ ఉన్నట్టయితే మీకు అప్లికేబుల్ ప్రొవైడ్ చేయాలి. అండ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇన్వాలిడ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ చూపించినట్టయితే మీ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నాట్ అప్లికేబుల్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు క్యాండిడేట్ డీటెయిల్స్గా. ఇక్కడ ఏపీ సేవ ఇక్కడ మీ సేవ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా స్టార్టింగ్లో చెప్పానుగా సేమ్ అదే. అండ్ ఇక్కడ మనకి మెయిన్ గమనించిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మీరు ఒకవేళ నాట్ ఎర్రర్ కానీ చూపించినట్టయితే మీ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇన్కమ్ అప్లికేబులా నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్కమ్ అని ఫీజు రిమెంట్స్ అనేది బిలో 2,50,000 కానీ మీకు ఇన్కమ్లో కానీ ఉన్నట్టయితే బిలో 2,50,000 మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా నెంబర్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఇన్కమ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఏపీ సేవ మీ సేవ నుంచి వచ్చిందని అడుగుతుంది. సో రెండిట్లో ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్మెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీకు సెలెక్ట్ చేసిన తర్వాత ఏపీ సేవ మీ సేవ నుంచి వచ్చిందా అని అడుగుతుంది. ఏదైతే పర్లేదు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. నెంబర్ ఎంటర్ చేస్తే వ్యాలిడ్లు ఉంటే ఓకే, లేకపోతే మీ క్యాస్ట్ ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకొచ్చి నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. ఒకవేళ నాట్ వ్యాలిడ్ అంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలని ఉంటుంది అనమాట. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి సెలెక్ట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఇదని సెలెక్ట్ చేసేసుకోండి. అదర్ స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కిందకు వెళ్ళినట్టయితే మీకు స్పెషల్ కేటగిరీ ఉంది. ఈ స్పెషల్ కేటగిరీలో మీకు ఎస్ గాని ఉన్నట్టయితే చెక్ చేసుకోండి. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్న ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా నెక్స్ట్ స్టెప్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మీకు మీ యొక్క ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంక్ కార్డు ఎంత ఉంది అండ్ టెస్ట్ మార్క్ ఎన్ని వచ్చాయని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్, బోర్డు ఇవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. అంటే ఆల్రెడీ మీ డేటా అనేది తీసుకున్నారు కాబట్టి 10+2 డేటా అనేది ఆల్రెడీ ఇందులో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డూ యూ వాంట్ మేక్ ఏం చేంజెస్ అంటే ఇందులో ఏమైనా మీరు మిస్టేక్ అంటే స్టార్టింగ్ చెప్పాను కదా నేము, ఫాదర్ నేము అండ్ జెండరు, స్టడీ డీటెయిల్స్ ఏమైనా మీరు మార్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ నో పెట్టుకుంటే డైరెక్ట్ మీరు ఫీజు పేమెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు మాడిఫై చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, లేదు మాడిఫై ఇలాంటి ఏం చేసుకోలేదు అనుకోకపోతే నో పెట్టుకోండి. ఇప్పుడు ఎస్ పెట్టుకున్నాం అనుకోండి మీకు మాడిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక పాపప్ వస్తుంది డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అనేది. మేము క్లిక్ చేశారు అనుకోండి నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చూపిస్తుంది. ఆధార్ నెంబర్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్, కేటగిరీ ఇవన్నీ కూడా చూపిస్తాయి. పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇందులో ఏమైనా మీకు మిస్టేక్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ మిస్టేక్లో క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ ఉందనుకోండి సో ఇది మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎస్ఎస్సి యొక్క 10th క్లాస్ యొక్క మార్క్స్ మేము మీరు చూస్ ఫైల్ మేము క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫాదర్ నేమ్ తప్పు ఉన్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆయన మైనారిటీ, నాన్ మైనారిటీ తప్పు ఉన్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీ అంతటా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా పర్సన్ విత్ డిజాబిలిటీ, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఎస్ పెట్టుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. లేకపోతే నో పెట్టుకోండి. ఓకేనా, లేకపోతే టచ్ చేయొద్దు. ఇక్కడ చూసుకారా చూస్ ఫైల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ స్టడీ డీటెయిల్స్ ఏమైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ మిస్టేక్ ఉన్నట్టయితే దీన్ని ట్యాప్ చేసుకొని ఎస్ అని పెట్టుకుంటే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు ఏది ఎడిట్ చేయాలనుకుంటా ఇక్కడ ఎస్ నో ఉంటుంది. ఎస్ పెట్టుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదో చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ అయినా సెలెక్ట్ చేస్తే మీ స్టేట్, డిస్టిక్, స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క స్టడీ డాక్యుమెంట్ అనేది అంటే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. అలా మీకు ఏదైనా 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ 9th, 8th ఇవన్నీ ఏది మిస్టేక్ ఉన్నా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రాబ్లం లేదు, మీ అంతటి మీరే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అన్ని ఓకే అనుకుంటే గెట్ రీజన్ మేము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద రీజన్ వచ్చేస్తుంది. అస్వే రీజన్ అని చూపిస్తుంది. మీ ఆల్ టికెట్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ మనకి ఆల్ టికెట్ నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది అడుగుతుంది. మీ హెల్ప్ లైన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి వెరిఫై అవుతుంది అనమాట. మీరు ఫిజికల్ వెళ్ళవసరం లేదు, మొత్తం అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేది. సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెంటర్ చూపిస్తాయి. మీరు ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్టిక్కి సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే ఓకే మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా హాల్ టికెట్ నెంబరు గ్రీవెన్స్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు అమౌంట్ అని చూపిస్తుంది. ఓసీ వాళ్ళకి ఎంత అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అని చూపిస్తుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇక్కడ మీకు నెక్స్ట్ డెమో ఇక్కడ మీకు చూసుకోవచ్చు. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్ వస్తుంది. ప్రింట్అవుట్ కూడా చెక్ చేసుకోండి, లేదా పేమెంట్ స్టేటస్లో కూడా మీ పేమెంట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా మీకు ఏపీ సెట్ అని చెప్పేసి మీ ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ మేము చెక్ చేస్తే పేమెంట్ స్టేటస్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇస్తే పేమెంట్ అయ్యిందా లేదా అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు యు ఆర్ ఆల్రెడీ డన్ పేమెంట్ అనేది. ఇక్కడ నాట్ డన్ పేమెంట్ అంటే నాట్ డన్ పేమెంట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నో యువర్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబరు అండ్ ఇది ఇచ్చిన తర్వాత మీ వెరిఫికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యువర్ అప్లికేషన్ రిజిస్టర్ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ ఉంటే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేనట్టు. ఓకేనా, సో వెరిఫికేషన్ కంప్లీట్గానే వచ్చినట్టు అప్లికేషన్ కంప్లీట్. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే రీఅప్లోడ్ అడుగుతుంది. సో ఈ రీఅప్లోడ్లో ఏదైనా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి రీఅప్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రీఅప్లోడ్ మీరు సెలెక్ట్ చేసుకొని సో హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ యొక్క ఏదైతే ఓన్లీ అంటే మీకు మెసేజ్ వస్తుంది అంటే రీఅప్లోడ్ ఆప్షన్ కానీ వచ్చినట్టయితే అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. మీ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ ఏది రాంగ్ వచ్చే సర్టిఫికేట్ ఏది ఫెయిల్ అనేది కూడా చూపిస్తుంది. ఇమేజెస్ అన్ని కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. సో ఇలాగా మీ సర్టిఫికేట్ అవైల్ నాట్ అవైల్ అవుతుంది. అవైల్ క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో ఇది టోటల్గా మీ యొక్క ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది సో డీటెయిల్గా నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఫర్దర్ వీడియో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.